ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. గ్రహస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా సరే మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దానికి మరి ఏదైనా ఒక మార్గం ఉందా అంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే అలాగా శని కుజుడు, రవి రాహువులు, బుధుడు కుజుడు, అదేవిధంగా కుజుడు రాహువు, శని కేతువు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహువు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో పాపం వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత సిస్టమేటిక్గా ఉన్నా, ఎంత కష్టపడుతున్నా దగ్గర దాకా నోటి దాకా వచ్చి జారిపోతూ ఉంటుంది. అది ఎందుకు అలా అవుతుంది అంటే పూర్వజన్మలో చేసుకుని కొంత కర్మ అనుకోండి. కొంతమంది బాగుంటుంది, మళ్ళీ కొన్ని విషయాల్లో వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అంటే పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ. మరి ఈ కర్మని మార్చేటువంటి దేవతా అనుగ్రహం, కాలాన్ని మన కాలం అనుకూలంగా ఉండేటువంటి దేవతా అనుగ్రహం ఏం చెప్పారు శాస్త్రాల్లో అని చూసుకున్నట్లయితే, కాలభైరవుడు లేదా కాలరాత్రి అంటే కాలాన్ని మన జన్మజాతకంలో గండం ఉంది, అమ్మో ఇంక ఇంతకంటే ఎక్కువ కాలం బతకడండి, కాలభైరవుడు అష్టకం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. కాలరాత్రి ఉపాసన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. శివుని యొక్క కోపానికి అంటే శివుడు తన ఏవైతే కనుబొమ్మలు ఉంటాయి, కనుబొమ్మ ముడివేయగా అక్కడి నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. ఆయన యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్తాడు. మొగలు పువ్వుని తీసుకొచ్చి ఇదిగో నేను ఆ యొక్క లింగం ఏదైతే ఉంటుందో అగ్నిలింగం యొక్క మొదలు చూశాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. శివుడు తెలీదా ఆయన అబద్ధం చెప్తాడు నిజం చెప్తున్నాడు. కాబట్టి ఆ కాలభైరవుడు అతనిలోంచి బయటకు వచ్చి ఐదు శిరస్సులు ఉండే ఒకప్పుడు. అంటే అబద్ధము, నిజాయితీగా లేకపోవడము, మనల్ని మనం తెలుసుకోకపోవడము, మనం ఏదో అజ్ఞానంలో ఉండేటువంటి మనల్ని అజ్ఞానంలో ఉండే ఆ యొక్క శిరస్సు అంటే అబద్ధమైన శిరస్సుని తుంచేస్తాడు కాలభైరవుడు. అంటే మనలో కూడా తెలియకుండా కొన్ని అజ్ఞానాలు ఉంటాయి. ఎలా అంటే ఈ పని నేను చేయడం ఏమిటి, ఇలా నేను ఉండడం ఏమిటి, నేను ఎవరి మాట అందరూ నేను ఎందుకు వినాలి, లేకపోతే నాకు తోచింది నేను చేస్తాను, ఎవరు ఏం చేస్తారో చూద్దాం, నేను ఇలాగే బ్రతుకుతాను, అది నిజం కాదు, అది కరెక్ట్ కాదు తెలిసిన అవసరం మనకు తెలియకుండా ఎక్కడో మన ఈగో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైతే మనిషి బయటికి వస్తాడో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది మారుతుంది. అయితే అంత సులభమా? పూర్వజన్మ వాసనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఎవరైతే కాలభైరవ అష్టకాన్ని చదువుతూ ఉంటారు, ఇందాక నేను చెప్పాను శని కుజులు అంటే ఏమిటి, ఫోర్స్ కర్మ. అంటే మీ యొక్క జన్మజాతకంలో శని కుజుల ప్రభావం ఉంది, అది ఏ భావానికి కనెక్ట్ అయిందో ఆ రిలేటెడ్ సంబంధించిన వస్తుంటాయి. అంటే కొంతమందికి అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉంటాయి, కొంతమందికి చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది శని కుజుల ప్రభావం ఉన్నప్పుడు, కొంతమంది అయితే మళ్ళీ ఇందులో ఎవరైనా డిపార్ట్మెంట్స్లో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఆర్మీ, నేవీ, ఇలాగా ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వారికి మళ్ళీ ఏం కాదు. ఎందుకంటే కర్మ ఈజ్ ఫోర్సింగ్ కర్మ, పోలీస్ రిలేటెడ్ కర్మ కాబట్టి. అలా కాకుండా మరి కొంతమందికి ఇతర కాంబినేషన్స్ వల్ల రవిరాహు కాంబినేషన్ అనుకోండి, మిస్క్యారేజ్ అవ్వడం, లేకపోతే మీరు చెప్పిన దాన్ని అవతల వాళ్ళు ఇవన్నీ ఇలాగే డబ్బా కొడుతుంటాడులే అని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ రావడం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయంలో మీకు మంచి ఫలితాలు రావాలంటే రోజు ఉదయం పూట లేదా సాయంత్రం పూట అయినా ఒక్కసారి కాలభైరవ అష్టకం చేసుకొని చూడండి. లేదు మీరు అమ్మవారు ఉపాసకులు అనుకోండి, కాలరాత్రి అని ఉంటుంది అమ్మవారు, కాలభైరవుడు కాలరాత్రి. ఈ కాలరాత్రి ఉపాసన అంటారంటే మన జన్మజాతకంలో ఏమిటండి ఎన్ని దశలు మారిపోతున్నా సరే నా లైఫ్ మారదా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం చూసారా, ఏమిటో అర్థం కావట్లేదు, అసలు ఆ టైం మారుతుందా, నా జీవితం ఇంతేనా అని అంటూ ఉంటారు. అలాంటి వారికి 100% అమ్మవారి యొక్క అనుగ్రహము లేదా కాలభైరవుడి యొక్క అనుగ్రహం కనుక చేసినట్లయితే, ఎందుకంటే మనం కాశీకి వెళ్ళాలన్నా కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అతని అనుగ్రహం లేకపోతే మనం కాశీకి వెళ్ళలేమట. అంటే చూడండి, ఆ శివుణ్ణి చేరుకోవాలంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ యొక్క శిరస్సుని ఆయన తుంచేసాడు, అబద్ధం ఆడాడు. అంటే ఏంటి, మనం శివుణ్ణి చేరాలంటే కాలభైరవుడు అనుగ్రహం ఉండాలి. మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు, అహంలో ఉన్నంతసేపు శివుణ్ణి మనం చేరుకోలేము. శివుడు అంటే ఎవరు, మంగళుడు, సకల మంగళానికి కారకుడైన. మనకి అన్నీ మంచి జరగాలంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం పోతేనే అన్ని విధాలా మంచి జరుగుతుంది. జ్ఞానం రావాలి అంటే కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి. సకల గ్రహ దోషాలు
నివారణ అవుతాయి. మనకి దాంతో పెద్ద ఖర్చే ఉండదు, 1 నిమిషం పాటు చదువుకుంటాము, అది పూర్తిగా క్లియర్ అవుతుంది. శ్రీమాత్రే నమః. వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ యొక్క పక్షంలో మీకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ఉంటున్నాడో ఇది ప్రధానంగా ఏంటంటే మీకు కంఫర్ట్, అంటే గతంలో ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా చాలా 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 మట్టుకు మీకు రిలీఫ్ అనేటువంటిది రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ శుక్ర ప్రభావం అనేటువంటిది కంఫర్ట్ లైఫ్ని ఇవ్వడం ఉంటుంది. కాకపోతే మీకు 4వ భావంలో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శుక్ర ప్రభావం ఉందో, ఈ శుక్ర ప్రభావం లగ్నంలో శుక్ర ప్రభావం ఉంది, ఎప్పుడైతే కేతువు చతుర్థ భావంలో ఉన్నాడో మీరు ఏదైనా వాహనం తీసుకోవాలన్నా గృహం తీసుకోవాలన్నా కొంచెం ఆదివారము మంగళవారం అవాయిడ్ చేయండి. ధనపరమైనటువంటి విషయంలో కొద్దిగా ఘర్షణలు ఉన్నప్పటికీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలో ఉన్నందుకు రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో విదేశాలకు వెళ్ళి, లేదా కొంతమంది చూడండి ఇవాళ రేపు ఉండే కండిషన్స్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాశిలో శుక్రుడు ఉండడము, దశమ స్థానంలో వృత్తి స్థానంలో రాహు ఉండడం మూలంగా మీకు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అది కాకుండా ఏకాదశంలో 2 క్రూరగ్రహాలు ఉండడం మంచిదే, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరియు మీకు 12వ స్థానంలో కూడా రవి బుధులు ఉన్నారు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి, అదేవిధంగా ఏదైనా వ్యాపార సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో రవి మరియు బుధుడు యొక్క గురువు యొక్క స్థితి, రవి గురువులు బాగుండాలి, బాగున్నట్లయితే బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి యొక్క రాసుల్లో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఆక్షన్స్లో తీసుకుంటూ ఉంటారు, బ్యాంక్ ఆక్షన్స్లోని గవర్నమెంట్ సంబంధించిన అటువంటివి తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 4వ భావం అనేటువంటి వస్తువుల్ని, గృహాలని, వాహనాలని, ఆభరణాలని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇటువంటి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. ఎప్పుడైతే మీకు పంచమాధిపతి రవితో కలిసి ఉన్నాడో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఏదైతే ఆలోచన ఉంటుందో దాని గురించి ప్రయత్నం చేస్తుంటారో, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో అందులోని తల్లి తరపు బంధువర్గం వారితో ఆ సంబంధాలు మీకు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో శుక్రుడు సప్తమాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు చేయండి, చండీ పారాయణం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశి అని చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధన మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి.
ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకుని చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదంటే అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని. విద్య ఎందుకు అవ్వట్లేదు, చాలామంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీకు మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదని బాధపడుతుంటుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం లేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయితే తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగ 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, 10వ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.